ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించడం. ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యవర్గంలో జరిగిన సమావేశంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎస్బీఐ బ్యాంకు ద్వారా మంజూరైన 1,08,00,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆర్పీ రిసోర్స్ పర్సన్స్ కి పారిశుద్ధ్య కార్మికులకి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. జై 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 జై. హెల్ప్ ఉండాలి. చూడండి అందరు సపరేట్ మీటింగ్ సన్మానాన్ని స్వీకరించిన తర్వాత ఒకరు రైట్ సైడ్ వచ్చి నిల్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇదే రీతిగా రైట్ సైడ్ నిల్చోండి. దీని వెనక వచ్చిన వాళ్ళ తర్వాత జాయిన్ అవుతారు. దయచేసి అందరూ మిగతా వాళ్ళ చప్పట్లతో వీరిని అభినందించవలసిందిగా కోరుతున్నారు. ఎందుకంటే మీరు చేసిన శ్రమ
ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వీరి యొక్క వీధులు ఎవరు కూడా మరవలేకుండా ఉంటే అట్లాంటి తక్కువ వేతనాన్ని స్వీకరిస్తూ వారి యొక్క పని భారాన్ని లెక్క చేయకుండా వారి యొక్క కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఒక విజయవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడం వీరి యొక్క పాత్ర ఎంతో కీలకం. ప్రతి ఒక్కరు కూడా చప్పటితో వారిని అభినందించవలసిన కోరుతున్నాను మరొకసారి. రిసోర్స్ పర్సన్ సార్ వీళ్ళు మనం రూరల్ లో అయితే సీఎల్ అంటాము, అర్థానికి వచ్చేసరికి ఆర్పీలుగా వీరిని పిలుస్తాం సార్. చివరిగా సాంబయ్య అండ్ రత్నాకర్ని కూడా వరుసలు కావాల్సిందిగా కోరుతున్నారు. వీళ్ళు కూడా మెయిన్ రిసోర్స్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పారు ఇప్పుడు రాదు కాగలేదు. చూడాలి అడుచుకుంటూ చూడాలి.
సార్ మహిళల పట్ల ఇప్పటివరకు నేను చూసిన ఆదర్శంలో సార్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. ఈ సంవత్సర కాలంలో అంటే ఒక 2 నెలల 3 నెలల లోపల కాలంలోనే మనం చూస్తే 21,000 కోట్లు ఇవాళ మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల పైన ఉన్న వాళ్లకు దాని మీద మేము ఎప్పుడు కూడా మాట ఇవ్వలేదు. రెండోది దాన్ని కూడా భవిష్యత్తులో ఆలోచన ఉందాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానికే పరిమితం కావడానికి 2 లక్షల రుణమాఫీ 100% చేయడం జరిగింది. ఎక్కడన్నా 1 or 2% రాలేదు అని అంటే వాళ్ళకు టెక్నికల్ ఇష్యూ ఉందంటే అది కూడా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎట్ ఏ టైము 21 లక్షలు ఇచ్చిన పాపన పోలేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో చేసిందని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా జరిగిన విషయాలు కూడా మనకు తెలుసు. అదే కాకుండా ఇవాళ చూస్తే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం ప్రతి కుటుంబానికి ఈ 10 నెలల్లో యావరేజ్గా నెలకు 500 రూపాయలు వేసుకున్నా కూడా 5,000 రూపాయలు వాళ్ళకు ఆదా అయింది. అంటే ఎంత ఆదా అయింది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్ అమౌంట్ దొరకకపోవచ్చు కానీ బట్ ఆదా అనేది వాళ్ళకి జరగటం వల్ల వాళ్ళు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నెలకు 500 అంటే 10 నెలలు అంటే 5,000 రూపాయలు వాళ్ళకు ఆదా అయింది. అటు బస్సు సౌకర్యాలకు కల్పించడం వల్ల బస్సు టికెట్ల ఆదా అయింది. అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా 500 రూపాయలు. ఒక 2 అంటే ఈ 10 నెలల్లో మనం చూస్తే ఒక్క సిలిండర్ అన్న వాడుకొని ఉంటారు అంటే 410 రూపాయలు అది ఆదా అయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఎక్కువ ఖర్చు పెట్టేది ఏంటంటే వీళ్ళు వైద్యానికి, విద్యకు, పిల్లలకు ప్రైవేట్ చదువుతారు. వైద్యము ఇవాళ 5 లక్షల నుండి 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీ. విద్యకు సంబంధించి కూడా ఇవాళ మనం చూస్తే ఒక్కొక్క కుటుంబంలో సంవత్సరానికి 1,00,000 నుండి 1,50,000 ఖర్చు అవుతుంది. ఒక చిన్న ఏది కేజీ టు మనము. కానీ ఇవాళ ఇదే పథకాలకు మనం చూస్తే జాతీయ యువ అంటే నేషనల్ యూత్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మన నియోజకవర్గం కూడా వచ్చింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మన పథకాలకు కూడా వచ్చింది. 2,500 మంది విద్యార్థులకు సౌకర్యం, క్రికెట్ గ్రౌండ్, అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్, ఇండోర్ గేమ్స్కు ఇండోర్ స్పోర్ట్స్ సంబంధించిన ఫెసిలిటీస్, లైబ్రరీ, అదేవిధంగా సుశిక్షితులైన టీచర్స్ని నియామకం చేస్తున్నాం. అంటే దగ్గర ఇది పూర్తి స్థాయిలో మనకు ఫంక్షన్కి వచ్చే వరకు 100 నుండి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు విధిగా దాంట్లో చదువుకునే సౌకర్యం డెవలప్ చేస్తారు. దానివల్ల ప్రతి కుటుంబానికి ఒక్కొక్క బిడ్డ మీద 1,00,000 నుండి 2 లక్షలు 3 లక్షలు కూడా ఆదా అవుతాయి. ఇవాళ మనం చూస్తున్న వాళ్ళు కడుపు కట్టుకొని ప్రైవేట్ పాఠశాలకు పంపించుకుంటున్నారు. నా బిడ్డ నాకు తినకుండా నా బిడ్డ మంచి చదువు చదవాలని పంపిస్తున్నారు. ఆ పరిస్థితి నుండి వాళ్ళను విముక్తులు చేయాలనే ఉద్దేశంతో చేయడం. ఇట్లా అదేవిధంగా 500 బోనస్ రైతులకు ఇచ్చాం. రేపు 5వ తారీఖు వాళ్ళు కూడా సంక్రాంతిలో కూడా 2 మన 5 లక్షల ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాం కనుక దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజల ఆశీర్వాదం పొందడమే ధ్యేయంగా ముందుకు వచ్చాము.